ప్రెజెంట్ నేను తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ బయట అయితే ఉన్నాను, గేట్ నెంబర్ 3 దగ్గర. గేట్ నెంబర్ 3కి ఆపోజిట్లో అయితే ఇక్కడ ఒక బస్ స్టాండ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి తిరుమలకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది తిరుపతి మెయిన్ ఎంట్రన్స్. ప్రస్తుతం అయితే అక్కడ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో వేరే గేట్ నుంచి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి, టెర్మినల్ 1 అండ్ గేట్ నెంబర్ 3. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఫుల్ రష్గా ఉంది ఎప్పట్లాగానే. తిరుపతి రైల్వే స్టేషన్ ఖాళీగా ఉండే ఎప్పుడూ చూడలే. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫుల్ గోలగోలగా ఉంది. సో డైరెక్ట్గా మన ట్రైన్ దగ్గరికి వచ్చే మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తానులే అని ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను. ఇప్పుడు నేను ఉన్నది అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 తిరుపతి రైల్వే స్టేషన్. అండ్ మన ముందున్న ట్రైన్ ఏంటంటే తిరుపతి అరకొండం ప్యాసింజర్. ఇది ఒక డైలీ ట్రైన్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఇంకో ట్రైన్ ఉంది, అదేంటో చూద్దాం. LHB కోచెస్, నాకు తెలిసి ఇది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ప్రస్తుతానికైతే ఇక్కడ పెట్టాడు. తిరుపతి లింగంపల్లి, తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్తుంది ఈ ట్రైన్. సో ఈ ట్రైన్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇటు సైడ్ కూడా ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ క్లీనింగ్ అవుతుంది. ఇక్కడ క్లీనింగ్ చేసి దీన్ని కోచ్ మెయింటెనెన్స్ ఫ్యాక్టరీకి పంపించేస్తారు. ఈ ట్రైన్ ఏంటంటే తిరుపతి, కొల్హాపూర్, ముంబై. ఇక మన ట్రైన్ విషయానికి వస్తే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3:40కి తిరుపతిలో స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:15 కల్లా అరకొండం రీచ్ అవుతుంది. ఈ ట్రైన్కి టోటల్ జర్నీ టైం 2 hours 35 minutes. అండ్ అలాగే ఈ ట్రైన్ తిరుపతి నుంచి అరకొండం వెళ్ళేలోపు మధ్యలో 12 స్టాప్స్ అయితే కవర్ చేస్తుంది. మన ట్రైన్కి అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది, 3:35 అయింది. 3:40కి తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది మన ట్రైన్. ఇది ఒక మెమూ ట్రైన్, అంటే ప్యాసింజర్ ట్రైన్ అని అర్థం. సో ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది, 3+2 సీటింగ్ ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ట్రైన్ అయితే 3:40 అంటే ఎగ్జాక్ట్గా 3:40 కల్లా తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రేణిగుంట. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 25 minutes అయితే పడుతుంది. మామూలుగా అయితే అది 8 kilometers అంతే. మన ట్రైన్ వెళ్ళిపోవడంతో ఇంక ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 ఫుల్ ఖాళీ అయిపోయింది. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మాత్రం ఫుల్ క్రౌడెడ్. అండ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే 7 Hills ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో దానికి కూడా క్రౌడ్ బాగానే ఉన్నారు. నెక్స్ట్ టైం తిరుపతి వచ్చేటప్పటికి ఫుల్గా రెనోవేషన్ వర్క్స్ అయితే అయిపోతాయి అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇంకో 8 months or 1 year వరకు పట్టచ్చు కంప్లీట్గా అవ్వాలంటే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అయితే. అండ్ అదిగోండి తిరుపతి బోర్డ్. అలా స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే ట్రైన్ అయితే స్లో అయిపోయింది. ఎవరైనా చైన్ లాగారేమో మరి, బాగా స్లో అయిపోయింది ట్రైన్ అయితే. ఈ ట్రైన్ 2.5 hours ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కవర్ చేసేస్తుంది. తిరుపతి ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, అండ్ అలాగే అరకొండం ఉన్నది తమిళనాడులో. ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసి July 20, 2011లో స్టార్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 14 years బ్యాకే ఈ ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ ట్రైన్కి టికెట్ ప్రైస్ వచ్చేసి తిరుపతి నుంచి అరకొండంకి అయితే 25 rupees అయితే పడింది. మెమూ ట్రైన్ కదా, సో ఛార్జ్ అనేది చాలా తక్కువ ఈ ట్రైన్కి. ఈ ట్రైన్ దానికి తోడు సైజ్ కూడా చాలా చిన్నది, ఒక 8-9 coaches ఉన్నాయి అంతే. అండ్ ఇంకోటి ఆక్యుపెన్సీ కూడా ఒక 50% అయి ఉంటుంది అంతే. ఎక్కువ సీట్స్ కూడా ఫిల్ అవ్వలేదు, ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది ట్రైన్. మేబీ నెక్స్ట్ స్టేషన్లో ఏమైనా ఫిల్ అవ్వచ్చు, ఎందుకంటే రేణిగుంట నుంచి కూడా చాలామంది ఎక్కుతారు ఈ ట్రైన్ని. నేను అనిపించేది తిరుపతి బస్ స్టాండ్ వెనకాలన్న ప్రైవేట్ బస్ యార్డ్. ఆల్మోస్ట్ ప్రైవేట్ బస్సెస్ అన్నీ ఇక్కడే పార్క్ చేస్తారు. ఇక్కడ తిరుపతి అవుటర్లో అయితే ఇంకో ట్రైన్ అయితే ఉంది, క్లీనింగ్ అనుకుంటూ పెట్టారు. ట్రైన్ బోర్డు అయితే కనిపించట్లేదు.
రేణిగుంట అవుటర్లో అయితే ఉన్నాము. అదిగోండి అక్కడ దూరం కనిపిస్తుంది కదా ఇంకో ట్రాక్. సో ఇది రేణిగుంట అనేది ఒక జంక్షన్ స్టేషన్ అనమాట. సో అటు సైడ్ నుంచి ఇంకో ట్రాక్ ఉంది, అదేంటంటే చెన్నై వెళ్ళే రూట్. అండ్ ఇది తిరుపతి నుంచి గూడూరు వెళ్ళే రూట్ ఇంకా స్ట్రైట్గా వెళ్తే. సో అటు నుంచి ఇంకో ట్రైన్ అయితే వస్తుంది, బెంగళూరు రూట్ అటు అనమాట. అది బెంగళూరు అండ్ తమిళనాడుకి అయితే అటు నుంచే వస్తాయి. ఇటు అయితే డైరెక్ట్గా అయితే ఆంధ్ర వెళ్ళిపోవచ్చు, అంటే గూడూరు. మేబీ ఇప్పుడు క్లియర్గా ఉండొచ్చు. జంక్షన్ లైన్ అయితే అటు సైడ్ నుంచి ఒక లైన్ వస్తుంది, అండ్ అలాగే ఇటు తిరుపతి నుంచి ఇంకో లైన్ వస్తుంది. ఎందుకంటే ఈ జంక్షన్ స్టేషన్ కూడా ఎందుకంటే తిరుపతిలో క్రౌడ్ ఎక్కువైపోయి బాగా బిజీ అయిపోతుంది. సో తిరుపతికి టచ్ అవ్వకుండా కొన్ని ట్రైన్లు అయితే రేణిగుంట నుంచి వెళ్ళిపోతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 రేణిగుంట జంక్షన్. ట్రైన్కి అయితే అఫీషియల్గా అయితే ఇక్కడ జస్ట్ 5 minutes హాల్టే, బట్ మోర్ దాన్ 5 minutes అయితే అవుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ ట్రైన్కి ఇక్కడ నుంచి లోకల్ రివర్సల్ ఉంటుంది. రేణిగుంటకి మన ట్రైన్ కరెక్ట్ టైం 4:05, బట్ 4:03కి వచ్చేసింది. 15 minutes బ్రేక్ తర్వాత అయితే రేణిగుంట నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది లోకల్ రివర్సల్ అయ్యి. ఈ మెమో ట్రైన్కి లోకల్ రివర్సల్ అంటే ఏమి ఉండదు, జస్ట్ ఇంజిన్ టూ సైడ్స్ ఉంటాయి. సో ఇప్పటివరకు అటు ఆపరేట్ చేశారు, ఇప్పుడు ఇంకా ఇటు ఆపరేట్ చేస్తారు. అలా స్టార్ట్ అయింది, మళ్ళీ వెంటనే ఆపేశాడు, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆపేశాడు తీసుకొచ్చి. ఏంటో ఆడుకుంటున్నాడు ఇందాక నుంచి. స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది. ఇప్పటికీ స్టేషన్లోనే 3 సార్లు ఆగింది ట్రైన్ అయితే. అది కొంచెం రేణిగుంట జంక్షన్. బాయ్ బాయ్ రేణిగుంట. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది మీకు జంక్షన్ లైన్ అనేది. ఇప్పుడు అటువైపు ఇందాక మనం అటు నుంచి వచ్చాం, కనిపించే రూట్ అనేది మీకు తిరుపతి వెళ్ళిపోయే రూట్, ఓయా తిరుపతి బెంగళూరు అటు అనమాట. అండ్ ఇటువైపు ఏంటంటే తమిళనాడు అండ్ అలాగే కర్ణాటకకి వెళ్ళిపోయే లైన్ ఇది. ఇక్కడ పక్కన అయితే ఒక ట్రైన్ అయితే అయిపోయింది, మన కోసం అనుకుంటే ఆపాడు అవుటర్లో, రేణిగుంట అవుటర్లో. ఏ ట్రైన్ అది? ఎస్ఎంవిటి బెంగళూరు హౌరా. ఈ ట్రైన్ అయితే మన ట్రైన్ కోసం అవుటర్లో ఆపేశాడు. ఒకప్పుడు ఈ ట్రైన్ కూడా తిరుపతి టచ్ అయ్యేది, బట్ ఇప్పుడు దీన్ని తిరుపతి మీద నుంచి కాకుండా రేణిగుంట మీద నుంచి వెళ్ళిపోతుంది, తిరుపతి వెళ్ళకుండా. రేణిగుంట తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసింది అదే పూడి. ఇక్కడ జనాలు అయితే పెద్ద ఎక్కువగా లేరు, మన ట్రైన్ కూడా ఒక 60% ఫిల్ అయింది అంతే. పెద్ద ఎక్కువ క్రౌడ్ ఏం లేరు ట్రైన్లో కూడా. వెల్కమ్ టు పూడి అండ్ అలాగే వెల్కమ్ టు సదర్న్ రైల్వేస్. ఇప్పటివరకు రేణిగుంట వరకు అయితే సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంటుంది, అండ్ అలాగే పూడి నుంచి అయితే మాత్రం సదర్న్ రైల్వేస్లోకి ఎంటర్ అయిపోతుంది ట్రైన్. ఇక్కడ ట్రైనింగ్ హాల్ట్ కూడా పెద్ద ఎక్కువ కాదు, జస్ట్ 1 minute. 1 minute అవగానే బయలుదేరిపోతుంది మళ్ళీ. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తడకు. తడకుకి పూడికి మధ్యలో అయితే ఏదో ర్యాండమ్ స్టేషన్లో ఆపేశాడు. దీనికి ఒక ప్లాట్ఫామ్ కానీ బోర్డు కానీ ఏమీ లేదు. 10 minutes నుంచి ఇక్కడే ఆగిపోయింది ట్రైన్ అయితే, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం స్టార్ట్ అయ్యేప్పటికీ 1 hour అయితే అవుతుంది. చిన్న పవర్ నాప్ వేసాను, ఈలోపు తణుకు స్టేషన్ అయితే వెళ్ళిపోయింది. సో ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పుత్తూరు. వెల్కమ్ టు పుత్తూరు. పుత్తూరు దేనికి ఫేమస్ తెలుసు కదా, పుత్తూరు కట్లు. పుత్తూరు కూడా సదర్న్ రైల్వేస్లోకి వస్తుంది అండ్ చెన్నై డివిజన్లోకి వస్తుంది పుత్తూరు. పుత్తూరులో టోటల్గా 3 platforms ఉన్నాయి. నేనైతే ప్రస్తుతానికి 10 minutes లేట్లో అయితే నడుస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే వస్తున్నాం ఇప్పుడే. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, అంటే ఇప్పటివరకు ఖాళీగానే ఉంది ట్రైన్. రేణిగుంటలో కూడా పెద్ద ఎక్కువ ఎక్కడే జనాలు. ఇప్పుడు హాల్ట్ వచ్చేసి జస్ట్ 2 minutes.
పుత్తూరు తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వేపగుంట. ఈ వేపగుంటను కూడా దాటే సరిపోతున్నాం. ఇక్కడ జస్ట్ 1 minute ఆగింది ట్రైన్. నేను కెమెరా తీసి ఆన్ చేసే లోపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ స్టేషన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఏకాంబరపురం. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes అంతే. ఏకాంబరపురానికి అయితే ఇప్పుడే మన ట్రైన్ ఎంటర్ అయింది. ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ కూడా బాగానే ఫుల్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడ స్టేషన్స్ బాగా విచిత్రంగా ఉన్నాయి. జస్ట్ ఎవ్రీ 10 minutes స్టేషన్ వచ్చేస్తుంది. టూ మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే ఏకాంబరపురం నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ట్రైన్ ఏంటంటే జనరల్గా ఈవినింగ్ టైంలో అయ్యేటప్పటికి ఎంప్లాయీస్కి అండ్ అలాగే స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అనుకుంటా. సో చాలామంది ఎంప్లాయీస్ అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కుతున్నారు ఈ ట్రైన్నే. ఇక్కడ దగ్గరలో వెళ్ళే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మెమో ఎక్స్ప్రెస్ కదా, సో కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాప్లో అయితే ఈ ట్రైన్కి హాల్ట్ ఉంటుంది. ఎవ్రీ స్టాప్లో అట్లీస్ట్ 1 minute అయినా హాల్ట్ ఉంటుంది. ఏకాంబరపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నగరి. అండ్ వెల్కమ్ టు నగరి. ఇక్కడ కూడా ట్రైన్కి జస్ట్ 1 minute హాల్టే. 1 minute ఇలా ఆగి అలా బయలుదేరిపోతుంది. ట్రైన్ ఇక్కడికి ఒక 20 minutes లేట్లో అయితే ఉంది. డిస్టెన్స్ తక్కువే కానీ ఈ ట్రైన్కి స్లాక్ టైమే చాలా ఎక్కువ. మామూలుగా అయితే తిరుపతి నుంచి అరకొండానికి ఒక 1 hour 1.5 hourలో వెళ్ళిపోవచ్చు. బట్ ఇది ఆల్మోస్ట్ 2.5 hours పైన అయితే ఉంది డిస్టెన్స్ జర్నీ అయితే ఈ ట్రైన్కి. 1 minute హాల్ట్ తర్వాత అయితే నగర్ నుంచి స్టార్ట్ అయిపోయారు. తిరుపతి నుంచి నగరికి జస్ట్ 50 kilometers. 50 kilometersకి 1.5 hour అయితే పట్టింది మనకి ట్రావెలింగ్ టైం అయితే. వెల్కమ్ టు వెంకట నరసింహరాజు వారి పేట. ఈ స్టేషన్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ నేమ్ ఉన్న రైల్వే స్టేషన్ వెంకట నరసింహరాజు వారి పేట. ఈ స్టేషన్కి జస్ట్ 2 platforms మాత్రమే ఉంటాయి. 2 minutes హాల్ట్ తర్వాత అయితే వెంకట నరసింహరాజు వారి పేట నుంచి స్టార్ట్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తమిళనాడులోనే. ఇంకా మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోతాం. ఇది ఆంధ్ర లాస్ట్ స్టాప్ అన్నమాట. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడులో ఫస్ట్ స్టాప్ వచ్చేసి పొన్పడి. ఈ స్టేషన్కి జస్ట్ 3 platforms అండ్ ఈ స్టేషన్ కూడా వచ్చేసి POI. పొన్పడి తర్వాత నెక్స్ట్ స్టాప్ తిరుత్తని. పొన్పడి దాటేసాం అండ్ అలాగే తిరుత్తని అవుటర్ అయితే ఉన్నాం మనం. వెల్కమ్ టు తిరుత్తని. తిరుత్తని దేనికి ఫేమస్ తెలుసా? ఇక్కడ చాలా ప్రసిద్ధి గల సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది. సో చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. తిరుత్తని స్టేషన్ కూడా వచ్చేసి TRT. ఇక్కడ టోటల్ 3 platforms అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉన్నాం. ఇక్కడ 2 minutes హాల్ట్ తర్వాత అయితే మనం స్టార్ట్ అయిపోతాం. కరెక్ట్ టైం అంటే కరెక్ట్ టైంకి వచ్చేసింది. 5:30 కల్లా తిరుత్తనికి అయితే వచ్చేసాం మనం. తిరుత్తని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరకొండమే. అదే మన డెస్టినేషన్. తిరుత్తని నుంచి అరకొండం జస్ట్ 14 kilometers. బట్ టైం అయితే ఆల్మోస్ట్ 45 minutes అయితే పడుతుంది అంటున్నాడు. నాకు దీనికి కరెక్ట్గా అరకొండలో కనెక్షన్ ట్రైన్ అయితే ఉంది కానీ, సో ఈ ట్రైన్ కొంచెం ఎర్లీగా వెళ్తే ఆ ట్రైన్ క్యాచ్ చేయలేదు. వెల్కమ్ టు అరకొండం. టైం అయితే ఇంకా 6 అయింది. నా కనెక్షన్ ట్రైన్ వచ్చేసి 6:15 అనమాట. స్టేషన్లో ప్లాట్ఫామ్స్ అయితే భలే విచిత్రంగా ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిపోయింది. ఇటువైపు ఇంకా ప్లాట్ఫామ్ కూడా రాలేదు. ఇక్కడ ఇంకో ప్లాట్ఫామ్ ఉంది, బట్ మనకు మాత్రం ప్లాట్ఫామ్ లేదు. మేబీ స్టాప్ ఉందని మర్చిపోయాడు, వెళ్ళిపోతున్నట్టు అన్నాడు.
అదిగోండి అరకొండం బోర్డు. అమ్మయ్య, మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఈ ట్రైన్కి 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయట. ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఒక ప్లాట్ఫామ్స్ అండ్ అలాగే మెమూ ట్రైన్స్కి అండ్ లోకల్ ట్రైన్స్కి ఒక రకమైన ప్లాట్ఫామ్స్ ఉంటాయట. సో ఆ ప్లాట్ఫామ్లో కూడా హాఫ్ ప్లాట్ఫామ్ ఒకటి, హాఫ్ ప్లాట్ఫామ్ ఒకటి. అంటే ఇప్పుడు సపోజ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉందంటే ప్లాట్ఫామ్ 1A అండ్ అలాగే ప్లాట్ఫామ్ 1B. సో ఒకే ప్లాట్ఫామ్ని 2 ట్రైన్స్ యూజ్ చేసుకుంటాయట. తిరుపతి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద స్టార్ట్ చేసిన మన జర్నీ అరకొండం ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఎండ్ చేస్తున్నాం. అటువైపు అయితే చెన్నై వెళ్ళే మెమూ ట్రైన్ అయితే ఒకటి రెడీగా ఉంది. బట్ మనం వెళ్ళాల్సింది కంచి వెళ్ళాల్సింది చెంగల్పట్టు ప్యాసింజర్. ఆ ట్రైన్ దగ్గర నుంచి ఈ ట్రైన్ దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద టాస్క్ అయింది. మన అరకొండం చెంగల్పట్టు ప్యాసింజర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అరకొండంలో బయట అయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. గోల్డెన్ అవర్స్. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, లోపల మన కోచ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది పరిస్థితి. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ. కంపార్ట్మెంట్ మొత్తానికి మేము ఒక్కలే ఉన్నాం అనమాట. సో కంప్లీట్ ఖాళీ. ఏదో ప్రైవేట్ క్యాబిన్ బుక్ చేసుకున్నట్టు ఎవ్వరూ లేరనమాట. ఈ ట్రైన్లో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి తక్కువలోనికి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడే. 2 మినిట్స్ హాల్ తర్వాత అయితే తక్కువ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ ఇనీషియల్గా పుల్ మాత్రం చాలా బాగుంది. అసలు పెద్ద స్పీడ్లో లాగుతున్నాం. ఒకేసారి 4 గేర్ వేసినట్టు మంచి స్పీడ్ మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయిందా చూడండి, ఎంత స్పీడ్ అందేసుకుంది అప్పుడే. అండ్ ఇంకోటి, ఈ ట్రైన్లో పక్కనే హైవే పక్క నుంచి వెళ్తుంది. భలే ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, ఇదంతా ఒక సింగిల్ లైన్ ట్రాక్ అనమాట. మెయిన్ రోడ్ పక్క నుంచి రైల్వే ట్రాక్ వెళ్తే ఆ ఫీల్ భలే ఉంది. పక్కనే బస్సెస్, కార్స్ వెళ్తుంటే మనం ట్రైన్లో వెళ్తున్నాం. 2 ప్యారలల్గా వెళ్తుంటే చాలా బాగుంది ఫీల్ అయితే. తక్కువ తర్వాత నెక్స్ట్ స్టాప్ తిరుమలపూర్. ఇందాక నుంచి నాన్ స్టాప్ అనౌన్స్మెంట్, అసలు ఆపర్ కూడా ఆపట్లేదు అసలు. తిరుమలపూర్కి అయితే వచ్చేసాం. ఇటువైపు అయితే ఇంకో ప్యాసింజర్ కూడా ఉంది. మరి అది ఎక్కడికి వెళ్ళే ప్యాసింజర్. 2 మినిట్స్ హాల్ తర్వాత అయితే తిరుమలపూర్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం. తిరుమలపూర్ తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాంచీపురంలోనే. అక్కడే మనం దిగిపోతాం. తిరుమలపూర్ నుంచి కాంచీపురం జస్ట్ 12 కిలోమీటర్స్ మాత్రమే. ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది టైం. సన్సెట్ అయిపోయింది కదా, సో చీకటి పడిపోతుంది. కాంచీపురం అవుటర్లో అయితే ఉన్నాం. చాలా స్లోగా వెళ్తున్నాడు ఈ ట్రైన్ అయితే. అంటే ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఎర్లీగానే వచ్చేసింది. సో స్టేషన్లోకి వెళ్ళకుండా బయటే చాలా స్లోగా వెళ్తుంది. వెల్కమ్ టు కాంచీపురం. ఓవరాల్గా జర్నీ అయితే చాలా బాగుంది. టైం కొంచెం ఎక్కువ పట్టినా సరే ఫ్రీగా ఉంది ట్రైన్స్ అయితే. 2 ట్రైన్స్. ఆ ట్రైన్ కొంచెం లేట్ అయినా సరే ఈ ట్రైన్ మిస్ అయిపోయేది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాంచీపురం. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ జై భారత్.